తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వంతో వాళ్ళు గొడవ పెట్టుకోరు అనేది ఒక జనరల్ ఉంది. అది నిజం కూడా. గొడవ పెట్టుకోకపోవడంలో యాంబిగ్యూటీ ఉందేమో కానీ వీళ్ళవన్నీ అక్కడే ఉన్నాయి. అనేకసార్లు చెప్పాను నేను, ఆ ఇండస్ట్రీ రావాలి, ఈ ఇండస్ట్రీ రావాలి, అమరావతిలో మొత్తం అంతా కూడా ఇండస్ట్రీ అయిపోయి కొన్నాళ్ళలో అమరావతి న్యూయార్క్ అయిపోతుంది, అదే అయిపోతుందని చెప్తుంటారు. కానీ హెరిటేజ్ ఆఫీసు ఇక్కడికి రాదు, భారతీయ సిమెంట్స్ సాక్షి హెడ్ ఆఫీసు ఇక్కడికి రాదు. ముందు హెడ్ ఆఫీస్ వస్తే ఇక్కడికి ఏదో లెక్క ఉంది, ఆ హెడ్ ఆఫీస్ నుంచి కలెక్షన్ చేసిన ట్యాక్స్ అంతట్లో షేరు ఆంధ్రాకి వస్తుంది. అవి మాత్రం అక్కడే ఉంటాయి. ఇతనే హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నాం అని చెప్పి ఇది ఎన్నేళ్ళ నుంచి చెప్తున్నాను నేను. ముందు మీ హెడ్ ఆఫీస్ ఇక్కడికి మార్చండి, విజయవాడకో గుంటూరును, జనం అంతా అక్కడే పనిచేస్తున్నా హెడ్ ఆఫీస్ ఇక్కడికి మారుస్తున్నారంటే డైరెక్ట్గా ట్యాక్స్ డిడక్షన్ అది మనకు వస్తుంది షేరు. అది కూడా ఎవడో పట్టించుకున్నట్టు. కానీ ఏంటో అసలు నాకు ఒక్కసారి అర్థమవుతుంది, మన ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం. అంటే అది రాజకీయ వివాదం, ఇది రాష్ట్రానికి సంబంధించింది. ఇందులో ఒప్పుకోవట్లేదు అనుకోండి. ఇప్పుడు అరుణ్ కుమార్ పెచ్చడు అలా మాట్లాడుతూ ఉంటాడు, 12 ఏళ్ళు అయిపోయాక ఇంకా కోర్టు కేసు తీవా అని అన్నారనుకోండి, ఓకే, దెర్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఇట్. వీళ్ళు ఒప్పుకుంటున్నారు, చేయట్లేదు. రోజు ఎప్పుడైనా చూడండి, ఆంధ్ర రాష్ట్రం ఇలా మమ్మల్ని విడగొట్టేసేయడం ద్వారా మా నోరు కొట్టేశారు, మా కడుపులు కొట్టేశారు, సర్వనాశనం చేశారని చెప్పకుండా మీటింగ్ ఏ పార్టీ మీటింగ్ జరగదు. అది టీడీపీ అవని, పవన్ కళ్యాణ్ అవని, జగన్మోహన్ రెడ్డి అవని, ఖచ్చితంగా ఈ ప్రసక్తి రాకుండా జరగదు. అరే దానికి ముందు కోర్టులో తేల్చుకుని తప్పుగా చేశారా రైట్గా చేశారా తేల్చండి. మనం తప్పు అంటున్నాం, వాళ్ళు రైట్ అంటలేదు, వాళ్ళు తప్పు అంటున్నారు. చేసినటువంటి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి కూడా తప్పు అన్నాడు, మనము తప్పు అంటున్నాం. కోర్టు చేత ఒక మాట అనిపించుకోవచ్చుగా. ఆ తప్పు జరిగినప్పటికీ జరగవలసినవి ఏవో చేయండి, ఏవైతే యాక్ట్లో ఉన్నాయో ఏవైనా చేయండి అని ఒక మాట కోర్టు చేత అనిపించుకోవచ్చుగా. చిన్న వాటికి వెళ్ళిపోతున్నారు సుప్రీంకోర్టుకి, బెయిల్కి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోతున్నారు. బెయిల్కి 10 లక్షల రూపాయల లాయర్స్ వచ్చేస్తున్నారు. ఇది మరి ఇంత పెద్ద ఇష్యూలో ఎందుకు తటపటాయిస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఏంటి అసలు నాకు ఇప్పటివరకు అర్థం అవ్వలే. దీంట్లో వచ్చినటువంటి నష్టం ఏంటో. మరి నష్టం ఉంటే చెప్పండి, నో ఇది డోంట్ వేస్ట్ యువర్ టైం, మేమేం చేయదలుచుకోలేదు అని చెప్పేయండి. అదే ముఖ్యమైనటువంటి ఉద్దేశం. నేను చూడడం వల్ల అంటావా నా మీద అంత కక్ష? ఇప్పుడు మీరు అది మెయిన్ చేసి ఇది ఎక్కడికో తోసేస్తారు. ఎందుకంటే మీరు అన్నీ చెప్పి లడ్డు మీద ఉన్న శ్రద్ధ దీని మీద లేదా అని నువ్వు కూడా ఇది తీసేసి లడ్డూయే పెడతావు. లడ్డూ మీద నేను ఏదో చాలా ఘోరం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సర్టిఫికెట్ ఇచ్చేసినట్టు మొత్తం తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా పూర్వం అలా తిట్టేవారో అలా తిట్టేస్తున్నారు. ఇంకా పెరిగిపోతుంది. అయితే ఒక విషయం తెలుసుకోండి, లడ్డూకి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి కానీ, జగన్మోహన్ రెడ్డికి కానీ, పవన్ కళ్యాణ్కి కానీ దీంట్లో సంబంధం ఉందని నేను అనుకోను. కానీ దీన్ని రాజకీయంగా చేయటం కోసం చంద్రబాబు నాయుడు వచ్చి స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పవలసిన అంశం కాదు. ఆయన కూడా ఎందుకు చెప్పుకుంటాడంటే గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, ఇంకోటి ఏంటి చేప నూనె, ఈ 3 కలిసి ఆయన ముందు ఏదో రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా నెట్లో ఉంది. ఆ రిపోర్ట్ చూసి ఆయన ఇది మంచి పాయింట్, జగన్ని ఫినిష్ చేయడానికి మంచి పాయింట్ అనుకుని ఉంటాడు ఆయన చెప్పాడు. చెప్పింది కూడా రిపోర్ట్ బేస్గానే చెప్పాడు. ఆ రిపోర్ట్ రాకపోతే ఆయన రాడు. పవన్ కళ్యాణ్ గారు తర్వాత సనాతన ధర్మం, గుడిమెట్లు కడగటం ఇవన్నీ ఆయన చేశాడు. అది కాదని ఇంకోటి వచ్చింది. ఏ రిపోర్ట్ ఇది? కోర్టులో ఫైల్ చేసినటువంటి ఛార్జ్షీట్లో రాసిన రిపోర్ట్. నేను అది చదివి వినిపించాను. ఆ చదివి వినిపించడంలో కూడా కొంచెం నీరసంగా ఉండి అసలు ముందు మాట చెప్పలేదు. నేను చెప్పాను, ఇంగ్లీష్లో చదివాను, దాని అర్థం ఏంటి? ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్, ఏమని రాశాడంటే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఈ ట్రేస్ లార్డ్ కానీ ఫిష్ ఆయిల్ కానీ ఇవి ట్రేస్ అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువ అని ఇచ్చాడు.
ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ అంటే అర్థం ఏంటి? అసలు కొవ్వే లేనప్పుడు అది గొడ్డు కొవ్వ, పంది కొవ్వ, చేప నూనె అని చెప్పేసి కనిపెట్టడం అనేది చాలా కష్టం. అసలు కొవ్వే లేదు. ఇదంతా కూడా పామాయిలో ఇంకోటో కలిపి 400 పేజీల, సుమారు 400 ఉందనుకుంటాను ఛార్జ్షీట్లో. కల్తీ అవ్వలేదని ఎక్కడ చెప్పలా, కల్తీ అయ్యింది. ఆ కల్తీ ఏంటి? అసలు నెయ్యలేదుట, నెయ్యలాగా తయారు చేశారట. ఆ తయారు చేయడానికి నెయ్యి వాసన రావడానికి నీ దగ్గరికి వచ్చి కొన్నాడు, అది పెట్టారు వాడు. ఛార్జ్షీట్ చాలా డీటెయిల్గా వేశారు. అలాగే ఆ నెయ్యి ఎలాగా దానికి దాని ఏమంటారు ఫ్లేవరు, దానికి ముట్టుకోగానే నెయ్యిలో జిడ్డు తగలడానికి ఏదో ఒకటి వాడాలి. అదేమో కలకట్టాలో పలానా అప్పారావు అన్నవాడి దగ్గర కొన్నారు 210 కోట్లకి, వీడి దగ్గర 170 కోట్లకి ఇది కొన్నారు. ఇవన్నీ కూడా ఛార్జ్షీట్లో రాశారు. రాసి ఇందులో కొవ్వు మాత్రం కలిపారు అన్నది లేదు అన్నారు. ఆ కొవ్వు కలిపారని లేదన్నదానికి నా మీద కోపం వచ్చింది. ఆ తిట్లన్నీ సిబిఐ వాళ్ళకి చెందుతాయి, లేకపోతే ఆ రిపోర్ట్ ఇచ్చిన వాడికి చెందుతాయి. నేను ఎందుకు అన్నానంటే ఆ మాట నాకు పెద్ద ఉపశమనం వచ్చింది. నేను తిరుపతిలో ఎన్నిసార్లు గుండు చేయించుకున్నానో నాకు గుర్తులేదు. అన్నిసార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడల్లా ఆల్మోస్ట్ గుండు చేయించుకుంటాను. తిరుపతి లడ్డు అంటే ఈ మధ్య ఒక 30 ఏళ్ళ నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఎవరో వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తుంటారు. తిరుపతి లడ్డు మాత్రం చాలా స్వార్థంగా వీలైనంత నేనే తినేసి పక్కన ఎవడంటే చిన్న మొక్క పెడుతుంటాను. ఆ లడ్డు మీరు కూడా చాలామంది అదే టేస్ట్, అది ఎవరో వదిలిపెట్టం. దానికి ఉన్నటువంటి నేను చిన్నప్పటి నుంచి తింటున్నట్టు నాకేం పెద్ద టేస్ట్ మారినట్టు అనిపించలేదు. సరే, మొత్తానికి కల్తీ జరిగిందన్నారు. కల్తీ జరిగిందన్న దాని మీద మీరు సాటిస్ఫై అవ్వకుండా పంది కొవ్వు గొడ్డు కొవ్వు కలవలేదన్నారు, నా మీద కోపడిపోతే ఎలాగా అన్నమాట. అది చాలా రిలీఫ్, నాకే కాదు వైసీపీ వాళ్ళకి చాలా రిలీఫ్. ఎందుకంటే ఎక్కడ పోతారు? గొడ్డు కొవ్వు పంది కొవ్వు తీసుకొచ్చి కలిపేవాడు ఎవడని ఉంటాడండి? అసలు ఆలోచించండి. తిరుపతి వాడు పంపుతున్న వాళ్ళంతా హిందువులే కదా. తర్వాత ఆయన ఈ కెమికల్ అన్న దాంట్లో ఇది అవడానికి ఒక్కసారిగా గ్రాఫ్ గొడ్డు కొవ్వు పంది కొవ్వు పడిపోయిందేమో అని టాయిలెట్ క్లీన్ చేసే ఇవి అంటే అన్ని రకాల కోకోకోలా పెట్టి టాయిలెట్స్ క్లీన్ చేస్తున్నారు. ఈ మధ్య పురుగు మందు మానేసి థమ్స్అప్ కోకోకోలా చల్లుతున్నారని కూడా మనం చూస్తున్నాం. అది తాగేవాడు ఎవడన్నా మానుతున్నాడా? దాంట్లో అది ఉంటుంది ఇది ఉంటుంది అనమాట. కానీ ఏదైనా తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ఆ లెవెల్ మామూలు మిగతా గుళ్ళకి ఆ గుడికి ఉన్న లెవెల్ వేరు. ఆ గుడి ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చింది. అప్పుడు చూస్తే వాళ్ళు నార్త్ ఇండియన్స్ అయితే ఆశ్చర్యపోతారు. ఏంటి జనం ఏంటి రోజు కుంభమేళా జరుగుతుందా ఇక్కడ, రోజు ఇలాగే ఉంటారా అని. ఈరోజు తక్కువ ఉన్నారా బాబు, రోజు ఇలా ఉంటామేంటి. ఆఫీస్ ఒక్కసారి అయితే ఒక డెలిగేషన్తో వెళ్ళినప్పుడు ఆఫీస్లో కూర్చోబెట్టి చెప్పించాను, రోజు ఎంతమంది వస్తారు ఎలా తెలుసుకుంటారు అన్నీ చెప్పి. ఆశ్చర్యం అసలు ఏంటి లోపలికి వెళ్తే అసలు ఒక సెకండ్ ఉండనే నడు అలా చూసుకుంటూ వెనక్కి తోసుకుంటూ వచ్చేస్తారు. ఆ ఒక్క సెకండ్ కోసం 2 రోజులు 3 రోజులు క్యూలో ఉంటారు. అసలు ఎక్కడైనా నాకు తెలిసి